శ్రీ గురుభ్యో నమ. దిగంబర దిగంబర దత్తా దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ నరసింహ సరస్వతి దిగంబర దత్త మహారాజ్కి జై. శ్రీపాదరాజం శరణం ప్రపంచ. మనము యొక్క దత్తుడి యొక్క మార్గంలో నడవడుస్తూ అనేకమైన దత్తుడి ఏ విధంగా పూజించాలి, దత్తుడి యొక్క అనుగ్రహం ఎలా చేస్తే కలుగుతుంది అనే ప్రయాణంలో చేస్తున్నాం. ఈ ప్రయాణంలో రకరకాల మంది యోగుల్ని కలవటము, కదిరీవనం వెళ్ళటం, వెళ్ళేవాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది దత్తక్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎత్తుపోతలో దగ్గరికి కొంతమంది, లేకపోతే గరగాపురము, కురుపురము, పిఠాపురము, ఇలాగ కొంతమంది మన దగ్గరికి, లేదా ఇంకెక్కడైనా గురువులు ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళటము, ఎవరు ఏం చెప్తే అది చేస్తూ ఉండటము. ఎవరు మన ఆరాటం అంతా కూడా దత్తుడి యొక్క అనుగ్రహం కోసం పడుతున్న ఆరాటం చాలా మంచిది. అయితే ఈ దత్త అనుగ్రహము ఎందుకు పొందాలనుకుంటున్నాం, అసలు దత్త అనుగ్రహం వల్ల మనకు కలిగే లాభం ఏంటి, అసలు దత్త అనుగ్రహాన్ని మనం ఏ విధంగా పొందాలని కోరుకుంటున్నాం, ఎందుకు పొందాలని కారణం ఏంటి అంటే, ఎవరు అయితే ఊరికినే దత్త అనుగ్రహాన్ని పొందాలని అనుకోరు. అది వాస్తవం. 100లో 98% దత్తుడు ఏదో ఒక కారణం వల్ల అనుగ్రహం కలదు. ఒకరు రుణ బాధలు తప్పించుకోవడానికి, కొందరు ఈ యొక్క సంసార బాధల నుంచి తప్పించుకోవడానికి, ఆర్థికంగా విపరీతమైన ఆర్థికమైన పరిస్థితి ఉన్నత స్థితికి వెళ్ళిపోవడం కోసం. నేను మొన్న ఈ మధ్యన ఒక గురువుగారు, ఒక శ్రీపాద వల్లభ యొక్క దత్త యొక్క వ్యక్తి గురువుగారు చెప్తున్నారు ఏమనంటే, శ్రీపాద వల్లభుడిని మీరు ప్రార్థిస్తున్నారా, అయితే మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా, ఒక మంత్రాన్ని అయితే చెప్తున్నాను, ఒక మంత్రం అయితే చెప్తున్నాను, ఆ మంత్రం 108 సార్లు చదివినట్లయితే అఖండ రాజయోగం కలుగుతుంది. మన యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. మొన్న ఈ మధ్య చూసాను నేను, 4వ తారీఖుని చూస్తే ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి మీకు రాజయోగం. వెంటనే అదే వ్యక్తి మళ్ళీ యూట్యూబ్లో చూస్తే 8వ తారీఖు నుంచి రాజయోగం. అదే వ్యక్తి 4వ తారీఖు నుంచి ఈ రాశి వారికి రాజయోగం అన్నారు, అదే వ్యక్తి మళ్ళా 8వ తారీఖు నుంచి రాజయోగం. అంటే ఎవరైనా సరే వాడి యొక్క ఉనికి కాపాడుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలే తప్పించి మనకి పనికొచ్చే విషయాలైతే కాదు. కాబట్టి అది గమనించుకుని మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవాల్సి ఉంటుంది. అయితే గురుగారు మరి ఈ శ్రీపాద శ్రీవల్లభుడిని నమ్ముకొని ఏ విధంగా నమ్ముకుంటే మన యొక్క సమస్యలు తీరుతాయి అంటే, మన దృష్టి ఎప్పుడు శ్రీపాద వల్లభుడి మీద దృష్టి పెట్టడము పూర్తిగా. నీవు మాత్రమే నన్ను రక్షించగలవాడివి, నీవే నా తండ్రివి, నీవు మాత్రమే నన్ను రక్షించగలవు, ఈ యొక్క సమస్యల నుంచి నీవు మాత్రమే నన్ను దాటించగలవు, నీవు మాత్రమే, నీవు తప్పింది నాకు వేరే దిక్కు లేదు, నీ పాదాలు తప్పించి నాకు వేరే మార్గము లేదు, నా శిరస్సు నీ పాదాలను ఉంచుకొని వేడుకుంటున్నాను స్వామి, నన్ను రక్షించు అని మనసా వాచాకరమైన శ్రీపాద వల్లభుడి మీద పూర్తిగా దృష్టి పెట్టి మనం ప్రార్థించవలసి ఉంటుంది. నిత్యము శ్రీపాద వల్లభుడి యొక్క ఆ యొక్క ఇదైతే చరిత్ర ఉందో నిత్యం చదువుతూ కూర్చోవాలి. నిత్యం పారాయణం అయితే 7 రోజులు చేస్తాం, పుస్తకం మళ్ళీ అలవారులో పెట్టేస్తామని, మళ్ళీ ఎప్పుడో మనకి ఏదో కష్టం వచ్చినప్పుడు మళ్ళీ ఆ పుస్తకం దుడిపిలాగా మళ్ళీ పుస్తకం తీసి చదువుతాం. అలా కాకుండా మరీ ఆచారాలన్నీ కూడా పక్కన పెట్టి నిత్యం కూడా శ్రీపాద వల్లభుడి యొక్క జీవిత చరిత్ర చదువుతూ ఉండాలి. అలా చదివినట్లయితే మన దృష్టి స్వామి వారి మీదకి నెమ్మదిగా మలుతూ ఉంటుంది. అలాగే ఎప్పుడైనా ప్రశాంతంగా ఉన్నప్పుడు సిద్ధమంగళ సూత్రం చదువుతూ ఉండాలి. మా చిన్నప్పుడు మా తల్లిగారు రామదేవుని కథ చేస్తున్నప్పుడు, ఆవిడ వంట చేసుకుంటున్నప్పుడు, పని చేసుకుంటున్నప్పుడు రామదేవుని కథ చదువుతూ ఉండేది ఆవిడ ఇచ్చోని కూడా. ఆ విధంగా మీరు ఎప్పుడైనా సరే ఈ సిద్ధమంగళ సూత్రం ప్రత్యేకించి కాకుండా మన పని చేసుకుంటున్న సేపు చదువుతూ ఉంటే
ఆ ఏదైతే ఉందో మన కార్యము ఏదైతే దేనికోసం అయితే అనుకుంటో అది విజయం కలుగుతుంది. అదొకటి. మనం నిత్యము సిద్ధమంగళ సూత్రం చదువుతూ ఉండాలి, పారాయణంగా కాకుండా. ఎందుకు పదే పదే పారాయణంగా కాకుండా ఎందుకు అంటున్నారంటే 108 సార్లు పారాయణం చేస్తే 108 అయిపోయాక మళ్ళీ వదిలేస్తాం దాన్ని. అదే పారాయణము ఏదైతే పారాయణం ఉందో ఈ చరిత్ర అది అయిపోగానే మళ్ళీ వదిలేయడం జరుగుతుంది. అలా కాకుండా ప్రతిరోజు కూడా స్వామి వారిని స్మరిస్తూ సిద్ధమంగళ సూత్రం చదవటము, ఇదైతే సిద్ధమంగళ ఈ శ్రీపాద వల్లభుడి జీవిత చరిత్ర చదవటం. చాలా మంది కొంతమంది ఏం చేస్తున్నారంటే కొన్నాళ్ళు శ్రీపాద వల్లభుడి యొక్క జీవిత చరిత్ర చదువుతారు, కొంతమంది గురు చరిత్ర చదువుతారు, కొంతమంది మరొక జీవిత చరిత్ర చదువుతారు. అన్నీ మారుతుంటే మన మనసు నిలకడగా లేకపోతే మన సమస్యలు కూడా నిలకడగా ఫలించవు. నేను శ్రీపాద శ్రీవల్లభుడి యొక్క పూర్తిగా మనసావాచకరమని నమ్ముతున్నాను. కానీ నేను ముందు నుంచి నేను పట్టుకున్న పుస్తకము సచ్చరిత్ర శ్రీడి సాయినాథుడి యొక్క జీవిత చరిత్ర. ఇప్పుడు నేను ఈ చరిత్ర చదివినా అది మాత్రం వదిలిపెట్టను, ఎప్పుడు కూడా అదే చదువుతూ ఉంటాను. అలాగే నాకు గురువు గారు ఇచ్చిన మంత్రము ఈ శ్రీపాద వాళ్ళ యొక్క అనుగ్రహంతో నాకు కలిగిన మంత్రం ఏంటి? కమలాత్మక దేవి మంత్రం. నిత్యం కూడా ఆ మంత్రం చదువుతున్నా. అయ్యో మన శ్రీపాద వల్లభుడి యొక్క మంత్రం చదవకపోతే ఆయన కోపిస్తారేమో, అదేం ఉండదు, అందరూ ఒకటే. అందుకని నిత్యం కూడా నేను కమలాత్మక దేవి యొక్క మంత్రం చదువుతూ ఉంటాను. మనము మన సమస్యలు త్వరగా తిరిగిపోవాలని ఉద్దేశంతో పరుగులు తీసినంత మాత్రం తీరవు. నేను ఒకటి చెప్తాను, నా యొక్క సమస్య ఏదైతే ఉందో అది శ్రీపాద వల్లభుడు తీరుస్తాడని పూర్తిగా సంకల్పంతో ఉండండి. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. మా యొక్క జీవితం ఇక్కడ నా కళ్ళారనే చూసింది. ఒక సమయానికి అప్పు తీర్చవలసి ఉంటుంది. నా దగ్గరికి వచ్చి స్వామి పలానా వాళ్ళు అప్పు ఇస్తానంటున్నారు, దాని ద్వారా ఈ అప్పు తీరుతాం అనుకుంటున్నారు, కానీ కొద్ది వడ్డీ ఎక్కువ అంటే మేము వెంటనే స్వామిని అడిగి నేను ఒకటి అప్పు ఎక్కడా చేయటానికి వీలు లేదు అన్నారు. అదేంటంటే 6వ తారీఖున అప్పు తీర్చాలి, ఇప్పుడే 1వ తారీఖు 2వ తారీఖు వచ్చేసింది, 6వ తారీఖు అప్పు తీర్చకపోతే ఎలాగది, అప్పు చేయకుండా ఉంటే ఎలాగా అని. ఒకటే నువ్వు దెబ్బలే తింటావో ఇంకేమైనా జరుగుతుందో నీ ఇష్టం, నువ్వు అప్పు అయితే చేయొద్దు అని. నిజంగా స్వామివారి మీద నమ్మకంతో అలాగే ఉండిపోయాడు అతను. 6వ తారీఖున డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు వచ్చారు, చాలా సివాట్లు పెట్టారు, కానీ అతను అలాగే నిలబడి ఉన్నాడు. అతను మళ్ళీ 20వ తారీఖుకి ఎంతకో టైం పెట్టడం జరిగింది, వెళ్ళారు. స్వామి నాకు ఈ సమస్య నుంచి ఏదో కొద్ది ఇబ్బంది పడినప్పటికీ ఈ సమస్య అయితే గట్టెక్కింది 20వ తారీఖున అని అన్నారు. ఈలోపు అతనికి ఒకరు ఫోన్ చేసి ఇలా ఇబ్బందిలో ఉన్నామని తెలిసింది కదా, ఓ పని చేయి, నీవు నేను డబ్బులు ఇస్తాను, ఒక 6 నెలల తర్వాత సర్దుబాటు చేయి నువ్వు అని చెప్పి అంటాం. ఆయన 6 నెలల తర్వాత వాళ్ళు డబ్బులు ఇస్తే అప్పు తీర్చడం జరిగింది. చూసారా? అయ్యో 6వ తారీఖు అనేది విషయాన్ని చేదాటి వచ్చేస్తున్నది అని స్వామి ఏదో చెప్తారులే అని చెప్పేసి అతను అప్పు చేయలేదు. స్వామి ఏదో చేస్తారులే అని ఉండిపోయారు. అనేక చివాట్లు పెట్టి తిన్నాను. అయ్యో నా స్వామి వాళ్ళు నేను చివాట్లు తిన్నాను అని స్వామి వారి దగ్గర నా దగ్గర ఇక్కడ రావడం మానలేదు, వచ్చాడని 20వ తారీఖు టైం పెట్టారని చెప్పుకున్నాడు. ఈ లోపు జరిగిన అద్భుతం చూసారా? అంతే, మొత్తం అయితే అప్పు తీరిపోవచ్చు, కానీ ఒకళ్ళు ఫోన్ చేసి వడ్డీ లేకుండా సర్దుబాటు చేశారు. ఆ విధంగా స్వామి వారి మీద పూర్తిగా కూడా నమ్మకం ఉంచి శ్రీపాద వల్లభుడిని ప్రార్థిస్తూ ఉండండి. ఎవరు ఏ గురువుని స్మరించినా అది దత్తుడికే మాత్రం చెందుతుందని అదొకటి గ్రహించండి. గురువులు అందరూ ఒకటి చెప్పారని అన్నీ చేయకండి. శివహరి గారు ఒకటి చెప్పారు, ఒకటి చెప్పారు, కోటి చెప్పారు అని రకరకాలు చేసినట్లయితే గురువుకు అనుగ్రహానికి దూరం అవుతాం. ఒకటే పట్టుకోండి, దాన్ని పట్టుకునే పూర్తిగా వెళ్ళండి, మీ గమ్యాన్ని చేరుకోండి. ఏం మాత్రము కూడా అసత్య చేయొద్దు. శ్రీపాద వల్లభుడి యొక్క చూపు మేర వరకులో ఉండండి. మీరు ఆ దాటి మాత్రం వెళ్ళకండి. ఆయన మిమ్మల్ని అందుకోవడానికి దగ్గరకు వస్తున్నాడు, మీరు పరిగెత్తుకుపోకండి. స్వామి తొందరలోనే మీ ఇంటికి వస్తారు, మీ యొక్క సమస్యను తీరుస్తారు,
నీవేదైతే రోజు చెప్పుకొని బాధపడుతున్నావో, నీ విగ్రహం ముందుకు వచ్చిన శ్రీపాద సిద్ధమంగళ సూత్రం ఏడుస్తూ చేస్తున్నావో, శ్రీపాద వల్లభుడి యొక్క ఆవేదనతో ఆ యొక్క శ్రీపాద వల్లభుడి యొక్క జీవిత చరిత్ర చదువుతున్నావో, ఏ బాధతో గురి చేతి చదువు పారాయణ చేస్తున్నావో అన్ని స్వామి చూస్తూనే ఉన్నారు అని ఆయనకి అన్నీ తెలుసు. నీ కర్మ ఫలాన్ని నువ్వు అనుభవించాలి కాబట్టి దాని తీవ్రత తగ్గిస్తూ వస్తున్నాడు ఆయన. అతి తొందరలోనే నీ దగ్గరికి వచ్చి నీ సమస్యకి పరిష్కారం చూపించడానికి రెడీగా ఉన్నారాయన. ఈ లోపు నువ్వు ఎక్కడా కూడా అశ్రద్ధ చేసి నువ్వు పరిగెత్తేకు. ఈ తాయిత్తులకి జ్యోతిష్కుల చుట్టూను వాటి చుట్టూ తిరిగి నీ టైం వృధా చేయొద్దు. శ్రీపాద వల్ల కూడా ఉండగా ఎవ్వరూ ఎక్కడికి మనం వెళ్ళవలసిన అవసరం లేదు. కాబట్టి అందరూ కూడా శ్రీపాద వల్లభుని స్మరిస్తూ సిద్ధమంగళ సూత్రము ఆయన జీవిత చరిత్ర చదువుతూ శ్రీపాద వల్లభుడి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ నేను శ్రీపాద వాళ్ళ యొక్క పాదపద్మాలను వేడుకుంటున్నాను. మీ అందరికీ మంచి జరగాలి, శ్రీపాద వాళ్ళ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జయ గురుదేవ దత్త.